హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు గోంగూర కొబ్బరికాయ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. పులుపు ఇష్టమైన వాళ్ళు తప్పనిసరిగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. అందులో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని ఇలా వేసుకోవాలి. గోంగూర కానీ ఏ లీఫీ వెజిటేబుల్స్ వాష్ చేసుకున్నా ముందుగా కొద్దిగా సాల్ట్ వేసి నిమ్మకాయ రసం పిండి వాష్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా, అందుకు. గోంగూర వేసాక ఇలా మిక్స్ చేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత మనకి ఇలా నుగరులాగా బయటకు వస్తుంది. మీరు ఏం కంగారు పడకండి, అది ఎగిరేంత వరకు ఉడికించుకోండి. గోంగూర ఇలా మగ్గుతున్నప్పుడు నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేస్తూ స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటూ ఎగిరిపోయేంత వరకు తిప్పుకోవాలి. గోంగూరలో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 4-5 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి వేయించుకున్న తర్వాత అందులో చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీలో ఉల్లిపాయలు ఎక్కువ మగ్గనివ్వక్కర్లేదండి, 2 మినిట్స్ వేయించుకుంటే చాలు. తర్వాత సరిపడేంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని ఇలా వేసుకోవాలి. గోంగూర మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. గోంగూర బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అది జిగురు ఉండడం వల్ల బాగా అడుగు మాడుతుంది. నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. పులప ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళకి వేరే మెథడ్లో చేసుకోవచ్చండి. ఆ రెసిపీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇలా కొబ్బరి తురుము మొత్తాన్ని ఈ విధంగా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు మగ్గించుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీగా కమ్మగా ఉండే గోంగూర కొబ్బరికాయ కర్రీ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching my videos.